హలో గైస్, నేను మీ తెలుగుటూరు సూర్య. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే మీకు మంచి మంచి కంటెంట్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. నేను ఆల్రెడీ మీకు ఫిబు ఎక్స్టెన్షన్ టూల్, ఫిబు రీట్రేస్మెంట్ టూల్, ఈ రెండు టూల్స్ గురించి ఆల్రెడీ చెప్పాను. కానీ మీరు ఇంక కొంచెం అర్థం చేసుకున్నారో లేదో ఒకసారి షార్ట్కట్లో చెప్దామని మళ్ళీ దీని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫిబు ఎక్స్టెన్షన్ టూల్ అండ్ ఫిబు రీట్రేస్మెంట్ టూల్ ఒకటే దాంట్లో, ఇప్పుడు నేను ఒకటే వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకు అంటే ఎక్స్టెన్షన్ టూల్ గురించి నేను మళ్ళీ ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తా అంటున్నా అంటే, మనకు మార్కెట్లో ఒక ట్రెండ్ రివర్సల్, మార్కెట్ ఇట్లా పైకి వెళ్ళి ఈ విధంగా వెళ్ళినప్పుడు మళ్ళీ రీట్రేస్మెంట్ ఎక్కడి వరకు వెళ్తుంది, ఈ టార్గెట్ ఎక్కడి వరకు వస్తుంది అనేది మనం ఓన్లీ ఒక ఫిబొనాకీ ద్వారా మాత్రమే తెలుసుకోవచ్చు. ఒక ఎంట్రీ ఇచ్చాము, ఇక్కడ నుంచి ఇక్కడ రివర్స్ అయినప్పుడు ఈ టార్గెట్ ఇక్కడ వరకు ఉంటుంది, మళ్ళీ ఇక్కడ నుంచే రివర్స్ అవుతుంది, మనకు టార్గెట్ ఎంతవరకు ఎగ్జాక్ట్గా అవుతుంది, ఎక్కడ ఎగ్జాక్ట్గా రివర్స్ అవుతుంది అనేది ది బెస్ట్ టూల్ వచ్చేసి ఫిబొనాకీ టూల్. వెరీ వెరీ ఇంపార్టెంట్ టూల్ ఇది. ఈ టూల్ గురించి మీకు యూట్యూబ్ ఛానల్ ఫిబొనాకీ గురించి చెప్పి ఉండొచ్చు, కానీ నేను చెప్పే టూల్లో లెవెల్స్ డిఫరెంట్ ఉంటాయి అనమాట. ఫిబు రీట్రేస్మెంట్ టూల్లో నేను చెప్పే టూల్ గోల్డెన్ జోన్ ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా ఐడెంటిఫై చేయాలనేది నా టూల్ డిఫరెంట్గా ఉంటుంది. మీరు ఫిబొనాకీ యూజ్ చేసుకొని మార్కెట్ ఎటు డైరెక్షన్ ఉంది, మార్కెట్ ఒక డైరెక్షన్ ఎటు సైడ్ వెళ్తుంది, మార్కెట్ ఈ విధంగా వెళ్ళినప్పుడు రివర్స్ వెళ్తుందా, అప్ సైడ్ వెళ్తుందా, ఏ విధంగా వెళ్తుంది అనేది నేను ఈరోజు చెప్పుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక డే టైం ఫ్రేమ్కి వచ్చినప్పుడు మార్కెట్ ఇప్పుడు మనం స్వింగ్ హై స్వింగ్ లో అంటే ఏంది, ఇది స్వింగ్ హై, ఇది స్వింగ్ లో రీసెంట్ది. ఓకే, ఈ టూల్కి వచ్చినప్పుడు మనకు మార్కెట్ ఒకవేళ పైకి వెళ్తున్నప్పుడు మార్కెట్ ఎక్కడి వరకు వెళ్తుందని ఎలా ఐడెంటిఫై చేయాలంటే, మనము ఈ ఫిబొనాకీ టూల్లో ఫిబొనాకీ రీట్రేస్మెంట్ టూల్ తీసుకుంటాం. ఓకే, ఈ ఫిబొనాకీ రీట్రేస్మెంట్ టూల్ని అదేవిధంగా ఇక్కడ ఉన్న లో తీసుకుంటాం. ఓకే, ఈ విధంగా లో హై ఎక్కడి నుంచి తీసుకుంటాం, కింది నుంచి పైకి తీసుకుంటాం అనమాట. ఇప్పుడు ఈ లో అండ్ ఇక్కడ హై, ఓకే, ఈ హై తీసుకుంటాం. మనకు ఇప్పుడు ఇక్కడ హై, ఇక్కడ లో తీసుకున్నాం. మార్కెట్ చూడండి, మీరు మళ్ళీ 0.382 ఎగ్జాక్ట్ టచ్ చేసి మళ్ళీ రివర్స్ అయ్యి మార్కెట్ వెళ్ళేటప్పుడు ఈ లెవెల్ టచ్ చేసుకుంటూ మళ్ళీ రివర్స్ అయ్యి ఎగ్జాక్ట్గా ఇది గోల్డెన్ జోన్ 0.618, 0.618 జోన్ టచ్ చేసి ఎగ్జాక్ట్గా మళ్ళీ రివర్స్ అవ్వకుంటూనే మార్కెట్ వచ్చింది. ఇది ఏ విధంగా వచ్చింది, ఓన్లీ ఫిబొనాకీ టూల్ ద్వారా మాత్రమే మనము ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఇలా మీకు మల్టిపుల్గా మీకు చూపిస్తాను, మీరు చూడండి. మనకు రీట్రేస్మెంట్ టూల్ ఎక్కడి వరకు వెళ్తుంది, టార్గెట్ ఎక్కడి వరకు వెళ్తుంది అనేది మనం ఈజీగా చూసుకోవచ్చు అనమాట ఫిబొనాకీ టూల్ ద్వారా. దీన్ని డే టైం ఫ్రేమ్లో కానీ, 1 అవర్ టైం ఫ్రేమ్లో కానీ, 4 అవర్స్ టైం ఫ్రేమ్లో కానీ మీరు డిఫరెంట్ టైం ఫ్రేమ్లో యూజ్ చేసుకొని ఈ టూల్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ చూడండి, ఇప్పుడు రీట్రేస్మెంట్లో ఒకసారి చూడండి మీరు, మనం ఇక్కడ హై, ఇక్కడ లో, ఇక్కడ హై తీసుకున్నాం, మార్కెట్ పైకి వెళ్ళి ఇక్కడ రీట్రేస్మెంట్ అవుతుందా అనుకున్నాం, ఇక్కడ రీట్రేస్మెంట్ కాలేదు, మళ్ళీ డౌన్ సైడ్ వెళ్ళి మనకు ఈ రీట్రేస్మెంట్ గోల్డెన్ జోన్ ఎప్పుడైతే టచ్ చేసిందో మార్కెట్ రివర్సే అవుతుంది. ఇక్కడ మళ్ళీ గోల్డెన్ జోన్ టచ్ చేసుకుంటూ ఓవరాల్గా మార్కెట్ రివర్స్ అయింది. ఈ లెవెల్ ఎన్నిసార్లు టచ్ చేసిందో మీరు చూడండి. మీకు ఈ లెవెల్ ఎగ్జాక్ట్గా ఇదొక జోన్ లాగా మీరు లెవెల్స్, ఇది ఒక గోల్డెన్ జోన్ లాగా మీరు డ్రా చేసుకోవచ్చు. మల్టిపుల్ లెవెల్లో మీరు డ్రా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇదొక స్వింగ్ హై, ఇదొక స్వింగ్ లో, ఈ హైని ఈ లోని డ్రా చేసినప్పుడు మార్కెట్ ఇక్కడిక్కడ ఈ గోల్డెన్ జోన్ని రివర్స్ కాకుండా ఇక్కడిక్కడే ఉండి కన్సాలిడేషన్ అయ్యి ఓవరాల్గా 1 బ్రేక్ అయితే ఖచ్చితంగా ఎగ్జాక్ట్గా 1.61ని టచ్ చేసింది. ఓకే, మళ్ళీ ఇక్కడిక్కడే కన్సాలిడేషన్ అయ్యి మళ్ళీ ఈ 1 రీచ్ చేసి ఎగ్జాక్ట్గా మళ్ళీ ఈ లెవెల్ని టచ్ చేసింది. ఈ విధంగా మనకు ఫిబొనాకీ లెవెల్ ద్వారా ఒక టార్గెట్ లెవెల్ ఎక్కడి వరకు వెళ్తుంది అనేది ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇదొక స్వింగ్, మళ్ళీ ఎందుకంటే ఇక్కడ ఈ స్వింగ్ నుంచి రీట్రేస్మెంట్ ఈ గోల్డెన్ జోన్ని టచ్ చేసి మళ్ళీ 1 బ్రేక్ చేసి ఈ 1కు 1.618కి 1కు మధ్యలో ఉన్న మిడిల్ లైన్ ఎగ్జాక్ట్గా ఈ లైన్ టచ్ చేసుకుంటూ ఇక్కడిక్కడ మార్కెట్ రివర్స్ డైరెక్షన్ ఇచ్చింది.
ఈ విధంగా మనం ఫిబ్ రీట్రేస్మెంట్ టూల్ని మనం లాంగర్ టైం ఫ్రేమ్లో కానీ ఓకే లోయర్ టైం ఫ్రేమ్ కానీ హయ్యర్ టైం ఫ్రేమ్ కానీ యూజ్ చేసుకొని కూడా మనము ట్రేడ్ షార్ట్ టర్మ్ ట్రేడ్ లాంగ్ టర్మ్ ట్రేడ్ ఈజీగా మనము తీసుకోవచ్చు. ఓకే చూడండి మీరు 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో మనకు ఇదొక స్వింగ్ నుంచి హై నుంచి లో తీసుకున్నప్పుడు మార్కెట్ ఇట్లా ఈ విధంగా రివర్స్ డైరెక్షన్ ఇచ్చుకుంటూ 0.5 టచ్ చేసి ఓవరాల్గా మనకి ఎప్పుడైతే ఈ గోల్డెన్ జోన్ టచ్ చేసిందో మార్కెట్ ఇదంతా ఫాల్. మనం ఈ విధంగా ఫిబొనాకీని రీట్రేస్మెంట్ టూల్ని వాడుకోవచ్చు. ఓకే నెక్స్ట్ వచ్చేసి నేను ఫిబ్ రీట్రేస్మెంట్ టూల్ని కూడా చెప్పుకుందాం. మనం ఫిబ్ రీట్రేస్మెంట్ టూల్ కూడా ఒక లాంగర్ టైం ఫ్రేమ్లో ఏ విధంగా ఐడెంటిఫై చేసుకోవచ్చు, షార్ట్ టర్మ్లో ఏ విధంగా ఐడెంటిఫై చేసుకోవచ్చు అనేది మనం ఈజీగా ఈ ఫిబ్ రీట్రేస్మెంట్ టూల్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఫిబ్ రీట్రేస్మెంట్ టూల్ ఇక్కడ ఉంది చూడండి. మనం ఫిబ్ రీట్రేస్మెంట్ టూల్ అంటే ఏంది, ఒక హై ఒక లో ఒక రీసెంట్ స్వింగ్ ఈ విధంగా మనము ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఓకే ఒక హై ఒక లో రీసెంట్ స్వింగ్ అంటే దీన్ని అంటే ఏ విధంగా చెప్పుకున్నాం మనము, ఒకసారి మీరు ఇక్కడ చూడండి. మనకు ఒక స్వింగ్ హై ఉంటుంది, ఇది ఒక లో ఉంటుంది, ఒక రీసెంట్ యొక్క స్వింగ్ ఉంటుంది. ఈ మూడు ఇప్పుడు అదే అప్ సైడ్ అనుకోండి, ఒక స్వింగ్ యొక్క లో హై స్మాల్ రీట్రేస్మెంట్ దీన్ని కరెక్షన్ మూవ్ అంటారు. ఇట్లా ఈ విధంగా తీసుకున్నప్పుడు అది తీసుకోవాలన్నమాట ఈ ఫిబ్ రీట్రేస్మెంట్ టూల్. మీకు చాలా మందికి తెలిసే ఉంటుంది, ఒకసారి చెప్తున్నాను ఒక మా ఐడియా కోసం. ఓకే ఈ ఫిబ్ రీట్రేస్మెంట్ టూల్ ద్వారా కూడా మనము ఒక టార్గెట్ ఎక్కడి వరకు వెళ్తుంది, ఎక్కడి వరకు రీచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది అనేది కూడా మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఇది ఒక స్వింగ్ హై, ఇది ఒక స్వింగ్ లో, ఇది ఒక స్వింగ్ లో. ఓకే ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ టూల్ ద్వారా ఇది హై ఇది లో ఈ స్వింగ్ రీసెంట్ స్వింగ్ తీసుకున్నాం. ఎగ్జాక్ట్ ఈ గోల్డెన్ జోన్ టచ్ చేసింది, బ్రేక్ చేసింది, బ్రేక్ చేసినాక మనకు మిడిల్ లైన్ ఎగ్జాక్ట్గా టచ్ చేసి మళ్ళీ ఈ లెవెల్ టచ్ చేసి ఎగ్జాక్ట్గా మనకు గోల్డెన్ జోన్ బ్రేక్ చేసి 0.5ని బ్రేక్ చేసి క్యాన్ క్లోజ్ కాలేదు, మళ్ళీ రివర్సే అయ్యింది. ఓకే చూడండి ఒకసారి మీరు మనం ఈ లెవెల్ ఎంత ఇంపార్టెంట్ చాలాసార్లు టచ్ చేసిందో ఒకసారి మళ్ళీ గమనించండి మీరు. ఈ లెవెల్ వచ్చేసి మనకు ఎంత వెరీ వెరీ ఇంపార్టెంటో చూడండి మీరు. మనం ఈ లెవెల్స్ని ఈ విధంగా డ్రా చేసుకొని ఫిబొనాకీ ద్వారా డ్రా చేసుకుంటే మీకు చాలా కన్ఫర్మేషన్ ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది టచింగ్ ఇది టచింగ్ ఇది టచింగ్, ఈ రెండు లైన్లు టచింగ్. ఓకే ఈ లైన్ టచింగ్ ఈ లైన్ టచింగ్, ఇవన్నీ మల్టిపుల్ లెవెల్స్. ఈ లెవెల్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 48 853 అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అని మనం ఐడెంటిఫై చేసుకోవాలి. ఓకే మనం ఈ విధంగా చేసుకుంటే మనకు ఐడెంటిఫై అవుతుంది. లాంగర్ టైం ఫ్రేమ్లో చెప్తున్నాను. ఒకవేళ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ చూసుకుందాం. మనకు 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఏ విధంగా అవుతుందో చూద్దాం. 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక హై స్వింగ్, ఇది ఒక లో స్వింగ్, ఇది ఒక రీసెంట్ స్వింగ్. ఓకే ఇప్పుడు చూడండి మన గోల్డెన్ జోన్ బ్రేక్ అయింది ఎగ్జాక్ట్గా 1.31, మనకు 1.31 1.618. ఓకే ఈ విధంగా మనకు మార్కెట్ డైరెక్షన్ ఇచ్చుకుంటూ ఈ లెవెల్స్ని బేస్ చేసుకుంటూ ఎగ్జాక్ట్గా మళ్ళీ 2.618 టచ్ చేసి మార్కెట్ రివర్స్ అయింది. ఇదంతా ట్రాప్ మార్కెట్. ఫిబొనాకీలో మనకు పెండింగ్ ఆర్డర్స్ ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఓకే మనకు ఒక లెవెల్ ఒక టచ్ చేయకపోతే ఖచ్చితంగా మళ్ళీ అది రివర్స్ అయ్యి ఆ లెవెల్ టచ్ చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి ఈ లెవెల్ టచ్ చేయలేదు, మళ్ళీ పైకి వెళ్ళినట్టు వెళ్ళింది, ఈ లెవెల్ ఎగ్జాక్ట్గా టచ్ చేసింది. మనకు క్యాండిల్ క్లోజింగ్ కన్ఫర్మేషన్ చాలా ఇంపార్టెంట్ అనమాట పిబి ఎక్స్టెన్షన్ టూల్స్లో. ఇప్పుడు ఇది ఉంది, ఇప్పుడు ఇక్కడ చూడండి ఇదొక స్వింగ్ ఇదొక స్వింగ్. ఓకే వీటి వరకు టచ్ చేస్తాం. లేదా ఒకవేళ అలా కాకుండా కానీ ఇదొక స్వింగ్ హై లో, ఇదొక స్వింగ్ హై, ఇదొక స్వింగ్ లో. చూడండి ఎగ్జాక్ట్గా మనకు ఈ రీట్రేస్మెంట్ ఇది 0.5 0.618 బ్రేక్ అయితే ఖచ్చితంగా టార్గెట్ వన్ హిట్ చేస్తుంది అనమాట. మనం ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలంటే ఈ గోల్డెన్ జోన్ బ్రేక్ అయ్యేటప్పుడు. మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు అర్థమైపోతుంది. మీకు ఎంట్రీ చెప్పాలన్నా నేను చెప్తాను, అదే నో ప్రాబ్లం. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఎక్కడ ఎంట్రీ ఎలా తీసుకోవాలనేది కూడా. ఇప్పుడు ఇది చూడండి మనకు ఫిబొనాకీ ఎక్స్టెన్షన్ టూల్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఒక స్వింగ్ లో ఇక స్వింగ్ హై. ఓకే మనకు ఎప్పుడైతే ఈ గోల్డెన్ జోన్ బ్రేక్ చేస్తుందా ఖచ్చితంగా 1 టార్గెట్ ఇచ్చేస్తుంది.
1 లేకపోతే 1.618. ఇక్కడ 1.61 టచ్ చేయలేదు, మళ్ళీ పైకి వెళ్ళినట్టు వెళ్ళింది, ఎగ్జాక్ట్ టచ్ చేసింది. ఓకే, ఇది ఈ గోల్డెన్ జోన్ ఎంత ఇంపార్టెంట్ పీరియడ్ చూడండి. ఇట ఎన్నిసార్లు మనకు టచ్ చేసి రివర్స్ అయింది. ఇక్కడ బ్రేక్ అయింది, ఇది టచ్ చేసింది, ఇక్కడ టచ్ చేసింది, ఇక్కడ టచ్ చేసింది, ఇక్కడ బ్రేక్ అయింది కాబట్టి మళ్ళీ ఈ టార్గెట్ మనం రీచ్ చేసింది. ఇక్కడ బ్రేక్ అవుతున్నామో ఈ టార్గెట్ వస్తుంది, ఇక్కడ బ్రేక్ అవుతున్నామో ఈ టార్గెట్ వస్తుంది. ఓకే, ఇలా మల్టిపుల్ టైం ఫ్రేమ్లో మనకు ఫిబ్ ఎక్స్టెన్షన్ టూల్ చాలా బాగా యూజ్ చేస్తుంది. మనకు దీన్ని ఎలా వాడాలని చాలా మంది చెప్పలేదు సరిగా. ఓకే, ఇప్పుడు ఇది చూడండి, ఇది హై, ఇది ఒక లో, ఒక స్వింగ్. ఓకే, ఇప్పుడు మీరు ఇలా చూసుకుంటూ కంటిన్యూషన్ వెళ్ళండి. మనకు ఇక్కడ డ్రా లెవెల్స్ ట్రై చేసుకోవచ్చు. ఓకే, నేను ప్రైజింగ్ గురించి చెప్పట్లేను. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది బ్రేక్ చేసింది, టార్గెట్ 1 చేసిందా, పైకి వెళ్ళి మళ్ళీ టార్గెట్ 2 టచ్ చేసిందా, 1.31. ఓకే, 1.61 టచ్ చేసిందా, నెక్స్ట్ 2.61 టచ్ చేసిందా. ఓకే, ఈ విధంగా మనము ట్రెండ్ ఒక డైరెక్షన్ లెవెల్స్ కూడా ఈ బేస్ చేసుకొని, ఇది ఏమంటారు, ఇది ఒక ఇంపార్టెంట్ లెవెల్, ఏది 1 ఒక ఇంపార్టెంట్ లెవెల్, 2 ఒక ఇంపార్టెంట్ లెవెల్, 3.68 ఒక ఇంపార్టెంట్ లెవెల్, లెవెల్స్ ట్రై చేసుకోవచ్చు. ఇవి పెద్ద పెద్ద బాక్స్ ఉన్నాయి కాబట్టి వీటికి మిడిల్ బాక్స్ తీసుకోవాలి ఖచ్చితంగా. ఓకే, మిడిల్ బాక్స్ తీసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది అనమాట. మనం దీంట్లో ఉన్న మిడిల్ బాక్స్ కూడా తీసుకుందాం. 1.618, 2.118, 3.12, 4.117. ఏంటి ఈ మిడిల్ బాక్సెస్? మనకు బిగ్ బాక్సెస్ ఉన్నాయి కాబట్టి వీటిని మిడిల్ చేసుకోవచ్చు. ఈ మిడిల్ లేకపోతే మనకు ఎంత పెద్దగా ఉంటాయో చూసుకోండి. ఇప్పుడు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి మధ్యలో గ్యాప్ మనకు, ఎందుకంటే టార్గెట్ చాలా 14,526 నుంచి 48,942, దాదాపుగా 500 పాయింట్లు గ్యాప్ ఉందన్నమాట. ఓకే, ఈ విధంగా ఫిబ్ ఎక్స్టెన్షన్ టూల్ని విత్ డిఫరెంట్ టైం ఫ్రేమ్లో మీరు ఎనలైజ్ చేసుకోవచ్చు. లాంగ్ టైం ఫ్రేమ్లో కూడా యూజ్ చేసుకోవచ్చు, షార్ట్ టర్మ్లో యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఏ టైం ఫ్రేమ్ యూజ్ చేసుకున్నా కానీ మీకు ఖచ్చితంగా టార్గెట్లను హిట్ చేస్తుంది. ఓకే, ప్రతి టార్గెట్ని పక్కా హిట్ చేస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. మనం 1 బ్రేక్ అయితే 2, ఫస్ట్ గోల్డెన్ జోన్ బ్రేక్ అయింది. గోల్డెన్ జోన్ బ్రేక్ అయితే మన టార్గెట్ ఏంటి, టార్గెట్ 1. టార్గెట్ 1 బ్రేక్ అయితే టార్గెట్ 2. ఇందులో మిడిల్ బాక్స్ ఫస్ట్ తీసుకోవాలి టార్గెట్. ఇది బ్రేక్ అయితే 2. ఇప్పుడు మళ్ళీ 2 నుంచి ఈ మిడిల్ బాక్స్ తీసుకోవాలి. ఈ మిడిల్ బాక్స్ బ్రేక్ అయితే 3. ఈ విధంగా మనము తీసుకుంటే మనకు మల్టిపుల్ లెవెల్స్లో కన్ఫర్మేషన్స్ కానీ, టార్గెట్స్ కానీ, జోన్స్ కానీ గీసుకోవచ్చు మన లాంగర్ టైం ఫ్రేమ్లో. ఓకే, ఇప్పుడు ఇది ఉంది చూడండి. ఇప్పుడు ఇంతకుముందు మీకు డ్రా చేస్తాను, ఈ లో, ఈ హై, ఈ లో, ఈ టార్గెట్. ఓకే, దీంట్లో మనకు ఈ మిడిల్ లైన్ మళ్ళీ టచ్ చేసింది. ఈ మిడిల్ లైన్ టచ్ చేసిందో లేదో చూద్దాం. ఇక్కడ వరకు వచ్చి రివర్స్ అయింది కదా. ఇక్కడ ఎందుకు రివర్స్ అయింది అంటే అది బిగ్ బాక్స్ కాబట్టి మనకు మిడిల్ లైన్ టచ్ చేసిందా లేదా చూసుకుందాం. ఆ మిడిల్ లైన్ మనం కన్ఫర్మ్ చేసుకుంటే చూడండి ఎగ్జాక్ట్గా ఇది ఈ లెవెల్. ఇంకా నేను కరెక్ట్ డ్రా చేయలేదు, ఇప్పుడు డ్రా చేశాను. ఇప్పుడు చూడండి ఎగ్జాక్ట్గా ఈ లెవెల్ టచ్ చేసిందిగా మీకు, ఈ లెవెల్ టచ్ చేసి రివర్స్ అయింది. ఓకే, ఈ విధంగా మనము ఐడెంటిఫై చేసుకోవచ్చు అనమాట. టార్గెట్స్ ఎలా రీచ్ కావాలి, ఏ విధంగా ఎనలైజ్ చేసుకోవాలనేది మనకు ఫిబ్ ఎక్స్టెన్షన్ టూల్ కానీ, రీట్రేస్మెంట్ టూల్ కానీ ఉంటుంది. మన ఫిబ్ ఎక్స్టెన్షన్కి, ఫిబొనాచి టూల్కి, రీట్రేస్మెంట్ టూల్కి డిఫరెన్స్ ఏంటంటే, ఫిబొనాచి ఈ రీట్రేస్మెంట్ టూల్ అనేది ఓన్లీ మనకు రీట్రేస్మెంట్ ఎక్కడ అవుతుంది, రీట్రేస్మెంట్ ఇక్కడ నుంచి రివర్స్ అయ్యి ఇలా పైకి వెళ్తుందా, ఎక్కడ వరకు టార్గెట్ వెళ్తుందని రీట్రేస్మెంట్ ఎగ్జాక్ట్గా టచ్ చేస్తుంది. అదే మనకి ఫిబ్ ఎక్స్టెన్షన్ టూల్ ఏ విధంగా ఉంటుందంటే, మనకు టార్గెట్ లో హై తీసుకొని ఈ టార్గెట్ ఎక్కడ వరకు వెళ్తుంది, ఎక్కడి నుంచి రివర్స్ అయ్యి, ఇప్పుడు ఎక్కడి నుంచి రివర్స్ అయ్యి ఇక్కడికి వెళ్తుందా, ఇక్కడికి వెళ్తుందా, ఇక్కడ లెవెల్ ఉంది, ఇక్కడ లెవెల్ ఉంది, ఈ విధంగా స్వింగ్ మనకు హై లోన్ బ్రేక్ చేసుకుంటూ ఈ విధంగా మనకు ఎక్స్టెన్షన్ టూల్ యూజ్ చేస్తారు అనమాట. ఓకే, ఇవాళ మీకు 2 ఎక్స్టెన్షన్ టూల్స్ గురించి చెప్పాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో చెప్పండి, నేను ఖచ్చితంగా రెక్టిఫై చేస్తాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. మీకు మరిన్ని మంచి కంటెంట్ రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేస్తాను ఖచ్చితంగా. ఓకే, అదేవిధంగా మనకు ఫిబొనాచి యొక్క మన ఇండికేటర్ అడ్వాన్స్డ్ ఆల్ ఇన్ వన్ ఇండికేటర్ ఉంది. మనకు ఆల్ ఇన్ వన్ ఇండికేటర్లో మనకు అన్ని టైం ఫ్రేమ్లో, లాంగర్ టైం ఫ్రేమ్లో మనకి ఎంట్రీ ఏ విధంగా తీసుకోవాలి, ఏ విధంగా ఎగ్జిట్ కావాలి, ఓకే, డిఫరెంట్ కాన్సెప్ట్లో ఉన్న ఇండికేటర్ ఉంది మనకు.
ఈ ఇండికేటర్ మనకు దాదాపుగా 25 ఇండికేటర్లు ఉన్నాయి దీంట్లో ప్రొవైడ్ చేశాను. ఇవి మనకు టార్గెట్ లెవెల్ బేస్డ్ కానీ ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి, మనకు మార్కెట్ సైడ్ వేస్ ఏ విధంగా ఉంది అనేది మనము ఈ ఇండికేటర్ని బేస్ చేసుకొని మల్టిపుల్ కన్ఫర్మేషన్ చేసుకొని కూడా ఎంట్రీ తీసుకోవచ్చు అనమాట. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.